కోల్కతాలో మమతా బెనర్జీ నివాసానికి సిఐడి ఎంట్రీ ఇచ్చింది. సిఐడి సెర్చ్ వారెంట్ తో మమతా ఇంటికి సిఐడి అధికారులు చేరుకున్నారు. మమతా బెనర్జీ ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా అక్కడ టీఎంసీ నాయకులు కార్యకర్తలు అడ్డగింతగా కొనసాగుతోంది. కాళీఘాట్లోని టీఎంసీ ఆఫీస్కు అటు మరో టీం కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సంతకాల ఫోర్జరీ కేసులో సిఐడి అధికారులు ఈ విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. కాళీఘాట్లోని టీఎంసీ ఆఫీస్ కు ఒక టీం చేరుకుంది. సిఐడి అధికారులు అటు మమతా నివాసానికి కూడా టీఎంసీ అధికారులు చేరుకున్నారు. కోల్కతాలో మమతా బెనర్జీ నివాసానికి అలాగే టీఎంసీ కార్యాలయానికి సిఐడి అధికారులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. సిఐడి అధికారులను లోపలికి అనుమతించని పరిస్థితి కూడా నెలకొన్న సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. సంతకాల ఫోర్జరీ కేసులో సిఐడి అధికారులు విచారణ చేయడానికి అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కోల్కతాలో మమతా బెనర్జీ నివాసానికి అలాగే టీఎంసీ కార్యాలయానికి రెండు చోట్లకి కూడా సిఐడి టీమ్స్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సంతకాల ఫోర్జరీ కేసులో అధికారుల విచారణ చేయడానికి అక్కడికి చేరుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మరింత బ్రీఫ్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు మనకి. గోపి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో భాగంగా కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న మమతా బెనర్జీ నివాసానికి ఇటు సిఐడి రాష్ట్ర సిఐడి అధికారులు వెళ్లడం జరిగింది. అయితే సోదాలు నిర్వహించేందుకు ఇటు ఆమెకు నోటీసులు కూడా ఇచ్చడం జరిగింది. అయితే ఆ సమయంలో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు అందుబాటులో లేకపోవడము, ఇంట్లోకి వాళ్ళని అనుమతించకపోవడంతో దాదాపు అక్కడ హైడ్రామా నడిచిందని చెప్పొచ్చు. దాదాపు 17 మంది సిఐడి అధికారులు మహిళా పోలీసులతో సహా కాళీఘాట్ లోని హరీష్ చటర్జీ వీధిలో ఉన్న టీఎంసీ కేంద్ర కార్యాలయం, అదేవిధంగా మమతా బెనర్జీ ఇల్లు, దానికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే సెర్చ్ వారెంట్ ఉన్నప్పటికీ కూడా టీఎంసీ నేతలు అడ్డుకోవడాన్ని ఇటు సిఐడి అధికారులు కొంత అక్కడ ఉన్న నేతలతోటి వాగ్వాదం కూడా చేయడం జరిగింది. అయితే ఫోర్జరీ వివాదం, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను ఎన్నుకునే ప్రతిపాదనకు సంబంధించి టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ అయ్యాయనే ఆరోపణలపైన ఈ విచారణ అయితే జరుగుతుంది. ఇప్పటికే అభిషేక్ బెనర్జీకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. టీఎంసీ ప్రధాన కార్యదర్శి మమతా బెనర్జీ మేనర్లుడైన అభిషేక్ బెనర్జీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే సిఐడి అనేక మార్లు కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన ఢిల్లీ పర్యటనలో ఉండడం, అదేవిధంగా తనకు కొంత ఆరోగ్య రీత్యా వేరే కారణాల వల్ల హాజరు కాలేదనేది కూడా ఆయన తరఫు న్యాయవాదులు సిఐడికి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆమె నివాసము అదేవిధంగా కార్యాలయం రెండు పైన కూడా ఈ యొక్క సిఐడి అధికారులు అయితే వెళ్ళడం జరిగింది. మరి ఇంకో టీం ఇటు ఆమె నివాసంతో పాటు అభిషేక్ బెనర్జీ నివాసంలో కూడా సోదాలు నిర్వహించేందుకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారుల పైన అక్కడ ఉన్న స్థానిక నేతలంతా కూడా కొంత వాగ్వాదం చేయడము, లోపలికి అనుమతించకపోవడం తోటి కొంత ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. గోపి, అయితే ఇదంతా ఈ వ్యవహారం అంతా కూడా అక్కడ ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న సమయంలో సంతకాలు ఫోర్జరీ చేశాయంటూ కూడా అదే టీఎంసీ బహిష్కృత నేత విచబ్రత ఆయన చేసినటువంటి కామెంట్సే ఇప్పుడు దీనికి కారణం అని చెప్పుకోవచ్చా, లేదా సిఐడికి ఇంకేమైనా రుజువులు దొరికాయా? అయితే గతంలో కూడా ఏదైతే ప్రతిపక్ష నేతకు సంబంధించిన అంశాన్ని ఎన్నుకునే సమయంలోనే ఈ యొక్క సంతకాల ఫోర్జరీకి సంబంధించి కూడా వాళ్ళు మా అనుమతి లేకుండానే మేము సంతకాలు పెట్టినట్టుగా ఆయనను ప్రతిపక్ష నేతగా అభిషేక్ బెనర్జీని ప్రకటిస్తూ మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ గతంలో ఎమ్మెల్యేలు కూడా కొంత ఇటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి అటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కేసుకు సంబంధించి ప్రభుత్వం సిఐడికి అప్పచెప్పింది. ఈ సంతకాల సేకరణకు సంబంధించిన అంశము వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు సంతకాలు చేయలేదంటూ ఒకవైపు ఆందోళన చేయడం, మరోవైపు ప్రతిపక్ష నేతగా అభిషేక్ బెనర్జీని పార్టీ అనౌన్స్ చేయడం తోటి ఈ గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం ఈ రోజు ఇటు 17 మంది సిఐడి అధికారులు మహిళా పోలీసుల అధికారులతో సహకారంతో కాళీఘాట్ లోని టీఎంసీ కేంద్ర కార్యాలయము, మమతా బెనర్జీ ఇల్లు, అందులో సోదాలు నిర్వహించుకునేందుకు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే టీఎంసీ నేతలు మాత్రం పార్టీ కార్యాలయం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన సిఐడి అధికారులను అడ్డుకున్నారు. దాంట్లో మాజీ ఎంపీ సుభాష్ చక్రవర్తి
అక్కడ అడ్డుగా నిలబడము, వాళ్ళని లోపలికి వెళ్లకుండా కొంత వాగ్వాదం చేయడము, మమతా బెనర్జీ ఇటు అభిషేక్ బెనర్జీ అందుబాటులో లేని సమయంలో చూసి మీరు ఈ సోదాలు నిర్వహించడం తగదు, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు సోదాలు నిర్వహించుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ ఇటు పార్టీ కార్యాలయంలోకి పార్టీ అధినేత్రి అనుమతి లేకుండా అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదు అంటూ కూడా వారితో వాగ్వాదం చేయడం జరిగింది. దీంతో సిఐడి అధికారులు అదనపు బలగాల కోసం అయితే ఇటు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. మరి ఫోర్జరీ వివాదానికి సంబంధించి ఈ ప్రతిపక్ష నేతకు సంబంధించిన అంశంలో టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ అయ్యాయనే ఆరోపణలో ప్రస్తుతం సిఐడి అధికారులు అయితే విచారణ జరుపుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు ఈ అభిషేక్ బెనర్జీ కూడా దీనికి సంబంధించి కూడా గతంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఇటు అధికారులు అయితే కొంత సోదాలు అయితే నిర్వహించేందుకు అక్కడికి చేరుకోవడం జరిగింది. మరి 17 మంది అధికారులను అడ్డుకున్నారు. దానికి సంబంధించి కూడా సిఐడి అధికారులు లోకల్ పోలీసులు ఒక కంప్లైంట్ కూడా రేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇటు ఒకవైపు ఇండియా కూటమి మీటింగ్ నిన్న జరిగి గడవక ముందుకే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించేందుకు సిఐడి అధికారులు అక్కడికి చేరుకోవడం తోటి ఇది కొంత ఘర్షణ వాతావరణంగా అయితే మారింది. గోపి, అయితే ఎస్ అందులోనూ మరొకసారి అటు సోనియా గాంధీతో ఆమె ఢిల్లీలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. మమతా బెనర్జీ కాసేపట్లో సోనియా గాంధీతో ఆమె భేటీ కానున్నారు. మరోప్రక్క ఇటు ఆమె నియోజకవర్గంలో అలాగే ఆమె రాష్ట్రంలో జరుగుతున్నటువంటి టీఎంసీ కార్యాలయం మీద అలాగే ఆఫీస్ మీద ఇంటి మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఆమె రియాక్ట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? అండ్ ఆవిడ అందుబాటులో లేని సమయంలో టీఎంసీ నాయకులు సిఐడి అధికారులని అడ్డగిస్తున్న నేపథ్యంలో సోదాలు ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది? అయితే గతంలో కూడా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈ కేసులో ప్రధానంగా నిందితుడుగా భావించడం జరిగింది. ఆయనకు కూడా పలుమార్లు ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది సిఐడి. అయితే సిఐడి నోటీసులకు అడ్వకేట్ ద్వారా మాత్రమే ఆయన రిప్లై ఇస్తూ ఉన్నారు. అనారోగ్య కారణాలను సాకుగా చూపడము లేదా ఇతర రాష్ట్రాల్లో పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన అందుబాటులో లేరు అంటూ కూడా పోలీసులకు ఇటు సిఐడి అధికారులకు కూడా ఇటు పార్టీ వర్గాలు అయితే చెప్తూ వస్తున్నాయి. అయితే అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా హాజరు కాకపోవడంతో ఈ యొక్క సంతకాల ఫోర్జరీకి సంబంధించిన కేసులో ప్రధాన కార్యాలయంలో కీలకమైన డాక్యుమెంట్స్ ఉండవచ్చు అన్న ఆలోచనతో సిఐడి అధికారులు అయితే స్థానిక పోలీసుల సహాయంతో ఆ కార్యాలయంకి వెళ్లేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అధికారాన్ని కోల్పోయిన తర్వాత మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత తన మేనల్లుడిని తర్వాత వారసుడిగా ప్రతిపక్ష నేతగా ప్రకటించడం వెనకాల ఇటు కొంత మాకు ఈ యొక్క అంశం పైన కూడా మా సమ్మతి లేకుండానే మమతా బెనర్జీ ఆ నిర్ణయం తీసుకోవడం వెనకాల ఇటు ఇప్పటికే పార్టీకి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు విభేదించడం జరిగింది. తాజాగా ఎంపీలు కూడా బీజేపీతో టచ్ లోకి వెళ్లడము, మరి టీఎంసీ కార్యాలయంలోనే ఈ యొక్క ఫోర్జరీకి సంబంధించిన అంశంల పైన కీలక సమాచారం ఉందన్న ఆలోచనతో అయితే సిఐడి అధికారులు సోదాలు నిర్వహించేందుకైతే అక్కడికి చేరుకున్నారు. ఓకే గోపి, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.